అతిపెద్ద ఎద్దు లారీ. భైరవపురం అనే ఊరిలో రైతులు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉండేవారు. అక్కడి రైతులు చెరుకు, బియ్యం, గోధుమలు ఇంకా అరటిపళ్ళు పండించి చేసేవారు. ఒకరోజు అనుకోకుండా ఎక్కడి నుంచి వచ్చిందో గాని ఒక అతిపెద్ద విశాలమైన ఎద్దు వచ్చింది. ఆ ఎద్దు వచ్చి మొత్తం ఊరంతా చెల్లా చెదురు చేస్తుంది. కార్లని, ట్రాక్టర్లని, బళ్ళని ఇంకా దాని ముందు ఏ వాహనం వచ్చినా వాటిని దాని కొమ్ములతో ఎత్తి పడేస్తూ ఉండేది. తరువాత ఊరివాళ్ళందరూ ఒక దగ్గర చేరారు. ఒక అతను, మనం ఏదో ఒకటి వెంటనే చెయ్యాలి, లేదంటే ఈ విశాలమైన ఎద్దు మొత్తం ఊరంతా ఇంకా మన పంటలన్నీ పాడు చేస్తుంది. ఊరివాళ్ళందరూ అతని మాటలతో సమ్మతించారు. అప్పుడు అదే గుంపులోంచి ప్రవీణ్ అనే ఒక అతను ఇలా అన్నాడు. మిత్రులారా, నేను ఈ ఎద్దుని లొంగ తీసుకోగలను. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మనం కొంత గడ్డిలో స్పృహ తప్పి పడిపోయే మందు కలిపి దాని ముందుంచుదాము. తరువాత దానిని పెద్ద పెద్ద తాళ్లతో కట్టేద్దాము. అందరూ ఆ మాటలకి ఒప్పుకుని ఆ పెద్ద ఎద్దు ముందు స్పృహ తప్పి పడిపోయే మందు కలిపి గడ్డిని పెట్టారు. అలా అందరూ ఒక చెట్టు వెనక నించుని చూస్తారు. అప్పుడు ఆ విశాలమైన ఎద్దు వచ్చి గడ్డిని తిని కొంతసేపటి తరువాత స్పృహ తప్పి పడిపోతుంది. అప్పుడు అందరూ కలిసి ఎద్దుని పెద్ద పెద్ద తాళ్లతో కట్టేస్తారు. అప్పుడు ప్రవీణ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తాడు. సార్, ఇక్కడ ఒక అతిపెద్ద ఎద్దు ఉంది. మీరు తొందరగా వచ్చి దానిని తీసుకువెళ్ళండి. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేంతలోపు దానిని తీసుకుపోవడానికి ప్రయత్నిస్తారో మళ్ళీ ఆ ఎద్దు స్పృహలోకి వచ్చేస్తుంది. అది అన్ని తాళ్ళని తెంపుకొని మళ్ళీ పరిగెడుతుంది. అప్పుడు ప్రవీణ్ ఏనుగులని, సింహాలని పట్టుకునే పనిచేసే తన మిత్రుణ్ణి ఫోన్ చేసి పిలుస్తాడు. అరే ప్రవీణ్ అన్న, మీరు ఇక్కడికి తొందరగా రావాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక అతిపెద్ద ఎద్దు మా ఊరిని చెల్లా చెదురు చేస్తుంది. నేనైతే పెద్ద పెద్ద ఏనుగుల్ని వశంలోకి తీసుకువచ్చాను. ఈ ఎద్దు నా ఎడంచేతి పని అంతే. ఉండు, నేను ఇప్పుడే వస్తున్నాను. అలా చెప్పి శేఖర్ తన ఇనుప పంజరాన్ని, ఇనుప ఎలక్ట్రిక్ చైన్ని తెచ్చి ఆ ఊరిలో ఎద్దు వచ్చే దారిలో ఒక చెట్టు పైన వల వేసి ఉంచుతాడు. ఎప్పుడైతే ఆ ఎద్దు ఆ చెట్టు కింద నుంచి వచ్చిందో శేఖర్ ఒక రిమోట్ బటన్ నొక్కుతాడు. అలా ఆ పెద్ద విశాలమైన ఎద్దు ఆ ఇనుప పంజరంలో బంధించబడుతుంది. వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఇనుప చైన్తో పంజరంకి తాళం వేస్తారు. అప్పుడు ఒక పెద్ద ట్రక్లో ఎక్కిస్తారు. అలా అందరు ఊరివాళ్ళు ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రవీణ్ ఇంకా శేఖర్కి నమస్కరించి ధన్యవాదాలు చెప్తారు. అప్పటి నుంచి ఊరి మొత్తం శాంతంగా జీవించింది. బంగారు బూట్లు. గోపి తుర్కపల్లి గ్రామంలో తన అమ్మ నాన్నతో కలిసి ఉండేవాడు. అతను తుర్కపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ ఉండేవాడు. అతను చదువులో ఎప్పుడూ ఫస్ట్ వచ్చేవాడు. ఇంకా ఆటపాటల్లో కూడా ఎప్పుడూ ముందుండేవాడు. స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ అతన్ని బాగా పొగిడేవాడు. ఒకరోజు చుట్టుపక్కల ఊళ్ళల్లో ఆటల పోటీల్లో గెలిచిన తర్వాత అతను గోపితో మాట్లాడారు. అతను స్కూల్లో గోపికి బహుమతి ఇస్తూ ఇలా అన్నారు. గోపి, నువ్వు మళ్ళీ నిరూపించావు. నువ్వు తుర్కపల్లి స్కూల్లో ఉన్నంత వరకు, అప్పటి వరకు ఈ స్కూల్ ఆటపాటల్లో ఎప్పుడూ ప్రథమంగా ఉంటుందని. గోపి ఇంటికి వచ్చి తన బహుమతిని తన అమ్మా నాన్నకి చూపిస్తాడు. అమ్మా నాన్న, ఇటు చూడండి, నాకు మళ్ళీ ఇంకో ట్రోఫీ వచ్చింది. చాలా బాగుంది బాబు, నాకు నిన్ను చూస్తే గర్వంగా ఉంది. మరుసటి రోజు ఎప్పుడైతే గోపి స్కూల్కి వెళ్ళాడో అప్పుడు తెలుస్తుంది మళ్ళీ ఒక ఆటల పోటీ జరుగుతుందని. అందులో చిన్న మరియు పెద్ద స్కూల్స్ రెండూ పాల్గొంటాయి. మరి ఆ పోటీల్లో ప్రథమ స్థానం వచ్చేవారికి గోల్డ్ మెడల్తో పాటు ఒక జత బంగారు బూట్లు కూడా ఇస్తున్నారంట. గోపి తన మాస్టర్తో ఇలా చెప్తాడు. సార్, నేను పోటీల్లో పాల్గొనడానికి వెళ్ళవచ్చా? అయ్యో, వెళ్ళు గోపి. నువ్వు వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్తారు మరి? నాకు బాగా నమ్మకం ఉంది నువ్వే ఆ బంగారు బూట్లని తీసుకువస్తావని. నాపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు మాస్టర్ గారు. అలా గోపి
పోటీల కోసం తయారవ్వడం మొదలు పెడతాడు. మొత్తానికి ఆ రోజు రానే వచ్చింది. గోపి పోటీల్లో పాల్గొనడం కోసం పక్క ఊరికి వస్తాడు. పోటీ సమయంలో ఎప్పుడైతే గోపి ఉట్టి కాళ్ళతో పరిగెడతాడో మిగతా వాళ్ళు అతనిని చూసి నవ్వుతారు. అరే వీడు ఎక్కడి నుంచి వచ్చాడు? వీడు బహుమతి గెలుస్తాడా? ఇతని దగ్గర వేసుకోవడానికి కూడా బూట్లు లేవు కదా. ఇంకా మరి కలలేమో బంగారు బూట్లు గెలుచుకుందామనే. పోటీలు ప్రారంభమయ్యాయి. అలా చూస్తూ చూస్తూనే గోపి అన్ని పోటీల్లో కూడా మొదటి స్థానంలో ఉంటాడు. 100 మీటర్లు, 1000 మీటర్లు, లాంగ్ జంప్, హై జంప్ అన్నిట్లో కూడా ఫస్ట్ వస్తాడు. ఇంకా ఒక్క పోటీ మాత్రమే ఉండిపోయింది. గోపి అందులో కూడా తన శక్తిని మొత్తం పెడతాడు. ఒట్టి కాళ్లతో పరిగెట్టినా కూడా అతను అందులో మొదటి స్థానంలో ఉంటాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. హెడ్ మాస్టర్ గారు అతనిని తన భుజాలపై ఎత్తుకుంటారు. అప్పుడు గెలిచిన వారిని ప్రకటిస్తున్నారు. అందరూ చాలా కష్టపడి నిజాయితీగా పోటీల్లో పాల్గొన్నారు. కానీ మొదటి స్థానం గెలుచుకున్నవారు తుర్కపల్లి ఊరి నుంచి వచ్చిన గోపి. అందుకే గోపికి బంగారు బూట్లు బహుమతి కింద ఇవ్వబడుతుంది.